భారతదేశానికి ఉత్తరాన ఉన్న హిమాలయాలు ఎన్నో అద్భుతాలకు నెలవు. భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగానది పుట్టింది కూడా ఇక్కడే. ఆ పరమశివుడు కొలువైన కైలాస పర్వతం కూడా అక్కడే ఉంది. ఎంతోమంది భక్తులు ఆ పరమేశ్వరుడి దర్శనం కోసం అక్కడికి వెళ్తుంటారు. అయితే అక్కడ కేవలం కైలాస పర్వతమే కాదు, కంటికి కనిపించని ఓ రహస్య నగరం కూడా ఉందనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. అదే శంబల. విష్ణు పురాణాలను చదివిన వారికి ఈ ప్రాంతం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే దీని గురించి అందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. కలి ఆగడాల నుంచి కల్కి అవతారం చాలించే వరకు ప్రతి ఒక్క ఘటన ఈ శంబల కేంద్రంగానే చోటు చేసుకున్నాయి. ఇంతకీ శంబల అంటే ఏమిటి? అది ఎక్కడ ఉంది? దీన్ని ఎవరు నిర్మించారు? విష్ణు పురాణాలకు ఈ నగరానికి సంబంధం ఏమిటి? హిట్లర్కు ఈ నగరంపై ప్రత్యేకమైన ఆసక్తి ఎందుకు? ఇప్పటికీ ఆ నగరం రహస్యంగానే ఎందుకు ఉంది? దీన్ని చూసిన వ్యక్తులు ఏం చెప్పారు? తదితర విషయాలను తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూడండి. శంబల అనేది సంస్కృత పదం. టిబెట్లో దీన్ని షాంగ్రిల్లా అని అంటారు. ఈ ప్రాంతాన్ని భూలోక త్రివిష్టపం అని కూడా అంటారు. త్రివిష్టపం అంటే సంస్కృతంలో స్వర్గం అని అర్థం. శంబలలో కూడా దేవతలు తిరుగాడుతారనే ఉద్దేశంతో దీన్ని భూలోక త్రివిష్టపం అని పిలిచేవారు. కైలాస పర్వతం, మానస సరోవరానికి సమీపంలోనే రహస్య నగరం శంబల ఉంది. హిమాలయాల్లో అంతుచిక్కని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఇంతవరకు హిమాలయాలను ఏ వ్యక్తి పూర్తిగా సందర్శించలేదనేది వాస్తవం. అక్కడ యతి రూపంలో సంచరించేది హనుమంతుడేనని విశ్వసించేవారు కూడా ఉన్నారు. కొన్ని పరిశోధనలు, మరికొన్ని భారతీయ బౌద్ధ గ్రంథాల్లో రాసిన దాన్ని బట్టి చూస్తే బాహ్య ప్రపంచానికి తెలియని లోకం ఒకటి హిమాలయాల్లో దాగి ఉందని తెలుస్తోంది. దాని పేరే శంబల. దీన్నే పాశ్చాత్యులు హిడెన్ సిటీ అని పిలుస్తారు. ఎందుకంటే వేల మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న హిమాలయాలలో ఎక్కడో మనుషులు చేరుకోలేని చోట ఆ నగరం ఉంది అని ప్రతీతి. అది అందరికీ కనిపించదు. అది కనిపించాలన్నా, అక్కడికి చేరుకోవాలన్నా ఎంతో శ్రమించాలి. మానసికంగా, శారీరకంగా కష్టపడాలి. ఆ నగరాన్ని వీక్షించాలంటే అంతో ఇంతో యోగం కూడా ఉండాలని, ఎవరికి పడితే వారికి కనిపించదు అని అంటారు. అక్కడ దేవతలు సంచరిస్తారని, ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది అని చెబుతారు. ఉత్కృష్ట సాంప్రదాయాలకు ఆలవాలం అయిన ఆ నగరం గురించి కొంతమంది పరిశోధకులు తమ జీవితాన్ని ధారపోసి కొన్ని విషయాలు మాత్రం సేకరించగలిగారు. శంబల అంతటా అద్భుతమైన సువాసన అలుముకొని ఉంటుందని, పచ్చని ప్రకృతి అందాల నడుమ ఉండే శంబాలాను వీక్షించడం ఎంతో మధురానుభూతిని కలిగిస్తుందని చెబుతారు. బౌద్ధ గ్రంథాలను బట్టి శంబల చాలా ఆహ్లాదకరమైన చోటు. ఇక్కడ నివసించేవారు నిరంతరం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉంటారు. పాశ్చాత్యులు ఈ ప్రదేశాన్ని ది ఫర్బిడెన్ ల్యాండ్ అని కూడా అంటారు. పాపం పెరిగిపోయి లోకమంతా అరాచకత్వం తాండవిస్తున్న సమయంలో శంబాలాలోని పుణ్యపురుషులు లోకాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు అని, అప్పటి నుంచి ఈ పుడమిపైన కొత్త శకం ప్రారంభం అవుతుందని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. అగస్త్యుడు, వశిష్ఠుడు, మార్కండేయ, జమదగ్ని, విశ్వామిత్రుడు, అశ్వత్థామ వంటి మహా ఋషులు ఇక్కడే తపస్సును ఆచరించారు. అంతేకాదు, అత్యంత పవిత్రమైన శంబల నగరాన్ని కనులారా వీక్షించారు. మన పురాణాల్లో శ్రీరామాయణ బాలకాండలో విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను యాగం కోసం అడవులకు తీసుకువెళ్తూ శంబల తీసుకువెళ్తాడు. వారితో తపస్సు చేయించి సిద్ధిని ప్రసాదిస్తాడు. మహాభారతంలో పాండవులు సైతం ఈ రహస్య ప్రాంతానికి చేరినట్టు ఆధారాలు ఉన్నాయి. పూర్వం ఒక రాజు ఋషులతో మహాయాగం నిర్వహించి వారికి అనేక బంగారు ఆభరణాలు, వేదికలు, మండపాలను దానమిస్తారు. ఋషులు వాటిని ధరించలేరు కాబట్టి రహస్యంగా ఒక ప్రాంతంలో దాచిపెట్టాలని నిర్ణయించుకుంటారు. ఇందుకు పరమశివుడిని ప్రార్థించి ఒక ప్రాంతంలో దాచిపెడతారు. శివుడి అనుగ్రహం లేకుండా అక్కడికి ఎవరూ చేరలేరు. అయితే ధర్మరాజు శివుడి ఆశీస్సులు పొంది ఋషులు దాచిన ఆ రహస్య ప్రాంతానికి చేరుకొని సంపదను పొందుతాడని
పురాణాల్లో పేర్కొన్నారు. విష్ణు పురాణంలోని కలి అధ్యయనంలో శంబల గురించి వివరించారు. ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత కలి ప్రవేశిస్తుంది. ఆ కాలంలో అధర్ముడు అసత్య అనే దంపతులకు అంబుడు మాయ అనే కుమార్తె జన్మిస్తారు. ఆ అన్నా చెల్లెళ్ళు పెద్దవాళ్ళై ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు. ఫలితంగా క్రోధ హింస అనే పుత్రుడు పుత్రిక పుడతారు. వారు కూడా తమ తల్లిదండ్రుల్లాగానే ఒకరినొకరు పెళ్లి చేసుకుని కలి అనే పుత్రుడికి జన్మనిస్తారు. అతడే కలియుగానికి అధిపతి అవుతాడు. అతడి ఆధీనంలో ఉన్న కలియుగంలోనే ప్రస్తుతం మనం జీవిస్తున్నాం. కలికాలంలో అధర్మం అన్యాయాలు పెచ్చుమీరుతాయి. నూనె కారుతున్నట్లుగా ఉండే నల్లని శరీరం, కాకి వంటి కడుపు, నల్లని సొరంగం వంటి నోరు, ఎర్రని మిడిగుడ్లతో ఉండే కలి శరీరం నుంచి నిత్యం దుర్వాసన వస్తుంటుంది. జూదం, మద్యపానం, స్త్రీలోలత్వం వంటి అవలక్షణాలతో కలి లోకాన్ని పాలిస్తుంటాడు. కలి పాలన వల్ల లోకమంతా పాపులతో నిండిపోతోంది. దైవాన్ని చిన్నచూపు చూస్తారు. నాస్తికులు పెరిగి దైవారాధన అంతరించిపోతోంది. ఎవరైతే కిరాతకమైన బుద్ధులతో ఉంటారో వాళ్ళలోకి కలి ప్రవేశించి నీచమైన పనులు చేయిస్తుంటాడు. అలా మానవ లోకం పాపాల పుట్టగా మారి ప్రజలు క్షుద్ర పూజలతో దుష్ట శక్తులను పూజించటం మొదలు పెడతారు. దీంతో దేవతలు శ్రీ మహావిష్ణువును ఆశ్రయించి లోకాన్ని రక్షించాలని వేడుకుంటారు. దాంతో శ్రీ మహావిష్ణువు దేవతలకు ధైర్యం చెబుతూ భరత వంశంలో శంబల అనే నగరంలో జన్మిస్తానని చెబుతాడు. ఆ నగరంలో విష్ణుయశుడు సుమతి అనే పవిత్రమైన దంపతులకు పుత్రుడిగా జన్మిస్తానని చెబుతాడు. లక్ష్మీదేవి సింహాల ద్వీపంలో పద్మావతిగా అవతరిస్తుందని పేర్కొంటాడు. ఇచ్చిన మాట ప్రకారం విష్ణుయశుడు సుమతిలకు 4 చేతులతో మహావిష్ణువు జన్మిస్తాడు. పవిత్ర గంగా అభిషేకంతో ఆ 4 చేతులు 2 చేతులవుతాయి. మృత్యుంజయుడైన మార్కండేయుడు అతనికి కల్కి అని నామకరణం చేస్తాడు. ఉపనయనం తర్వాత కల్కి తండ్రి వద్ద సెలవు తీసుకొని శాస్త్ర విద్యలు వేదాలు నేర్చుకోవడానికి ప్రయాణమవుతాడు. మార్గ మధ్యలో పరశురాముడు కనిపించి కల్కిని మహేంద్రగిరికి తీసుకువెళ్తాడు. అక్కడ 64 విద్యలను కేవలం 4 నెలల్లోనే నేర్చుకుంటాడు కల్కి. అనంతరం కల్కి బిల్వోదక క్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ శివుడిని ప్రార్థించి సాక్షాత్కారం పొందుతాడు. ఈ సందర్భంగా శివుడు కల్కిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని జన్మరహస్యం చెబుతాడు. కలికాలంలో పాపాలను అంతం చేయడానికి ఈ అవతారంలో జన్మించావని చెప్పడంతో పాటు దివ్యశక్తులు గల గరుడాశ్వాన్ని బహుకరిస్తాడు. దీనికి ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి క్షణంలో వెళ్ళగల శక్తి ఉంది. అనంతరం రత్నపు పిడికిలి గల ఖడ్గాన్ని అందిస్తాడు. ఈ నేపథ్యంలో కల్కి సింహాల ద్వీపానికి చేరుకొని పద్మావతిని పెళ్లి చేసుకుంటాడు. అక్కడ నుండి శంబాలకు తిరుగు ప్రయాణమవుతాడు. అప్పటికి శంబాలా నగరం రూపురేఖలు మారిపోయాయి. ఎత్తైన భవనాలు, ఉద్యానవనాలతో అలరారుతుంది. సరస్సులు, సరోవరాలతో ఎంతో అందంగా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఒకప్పుడు చిన్న గ్రామంలా ఉండే ఆ ప్రాంతాన్ని విశ్వకర్మ నగరంగా తీర్చిదిద్దడంతో శంబాలా సర్వాంగ సుందరంగా తయారవుతుంది. అయితే పాపుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాదు. దీంతో కల్కి అక్కడ అధర్ములను సంహరించి ధర్మ సంస్థాపన చేస్తాడు. ఈ నేపథ్యంలో దేవతలు శంబాలాకు వచ్చి కల్కిని దర్శించుకుంటారు. తిరిగి వైకుంఠానికి రావాలని ప్రార్థిస్తారు. దీంతో కల్కి సత్యయుగ స్థాపన చేసి గంగానది తీరంలో కల్కి అవతారం చాలిస్తాడు. విష్ణువుగా వైకుంఠానికి చేరుకుంటాడు. ఈ నగరాన్ని చూడాలంటే ఆ మానవుడు ఎంతో స్వచ్ఛమైన మానవుడై ఉండాలి. సత్యం, ధర్మం, అహింసను పాటించే పుణ్యాత్ములకు మాత్రమే శంబాలా నగరాన్ని చూసే భాగ్యం దక్కుతుందని పురాణాల్లో పేర్కొన్నారు. ఎప్పటికీ అదృశ్య రూపంలో ఉండే ఈ మాయా ప్రపంచంలోకి ప్రవేశించడం అంత సులభమైన పని కాదు. మానవ శరీరంలో ఉండే సుషుమ్న అనే నాడి తెరుచుకున్న వారికి మాత్రమే శంబాలా నగరంలోకి ప్రవేశం లభిస్తుంది. ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యం. కొందరు ఈ జన్మలో పుణ్యకార్యాలు చేసిన పూర్వ కర్మల వల్ల శంబాలాకు వెళ్లే దారి కనుగొనలేరు. చిత్రం ఏమిటంటే ఈ సైన్స్ యుగంలో కూడా కొందరు శంబాలా నగరానికి చెందిన మనుషులను చూసి వచ్చామని, ఇందుకు వారి వద్ద తగిన ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతుంటారు.
మరి ఆ వ్యక్తులు ఎవరో చూసేద్దామా? శంబలా గురించి ఫ్రాన్స్కు సంబంధించిన చారిత్రక పరిశోధకురాలు, ఆధ్యాత్మికవేత్త, బౌద్ధమత అభిమాని, రచయిత్రి అలెగ్జాండ్రా డేవిడ్ నీల్ పరిశోధించి కొన్ని గ్రంథాలు రచించారు. ఆమె తనకు 56 ఏళ్ల వయసులో ఫ్రాన్స్ నుంచి టిబెట్ వచ్చి లామాలను కలుసుకుంది. వారి ద్వారా శంబలా గురించి తెలుసుకుని అక్కడికి వెళ్ళి మహిమాన్వితుల ఆశీస్సులు తీసుకోవడం వల్లనే ఆమె ఏకంగా 101 సంవత్సరాలు బతికింది అని అంటారు. ఆమె 1868లో జన్మించి 1969లో మరణించారు. అంతేకాకుండా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి టిబెట్లో కాలు మోపిన తొలి యూరోపియన్ వనిత ఆమె. 1889లో జన్మించిన ఆనందమయి హిమాలయాల్లో సుమారు 20 నుంచి 25 అడుగుల ఎత్తుగల మనుషులను చూశామని చెప్పటం గమనార్హం. వారంతా 5000 ఏళ్ల నాటి ద్వాపర యుగానికి చెందిన మనుషులని పేర్కొన్నారు. రష్యాకు చెందిన హెలీనా హిమాలయాల్లోని అతి రహస్యమైన ప్రదేశాల అన్వేషణలో భాగంగా ఆమె శంబలకు చేరుకున్నారు. ఆనందమయి చెప్పినట్లే ఆమె కూడా ద్వాపర యుగం నాటి మనుషులను చూశానని చెప్పటం గమనార్హం. ఈ విషయాన్ని ఆమె ఐసిస్ అన్వీల్డ్ ది సీక్రెట్ డాక్ట్రిన్లో తెలపడం జరిగింది. వారితో ఉన్న కొన్ని ఫోటోలను కూడా ఆ పుస్తకంలో ప్రచురించారు. అలాగే షాంఘై నగరానికి చెందిన పరిశోధకుడు డాక్టర్ లాయోసిన్ కూడా శంబలపై చాలా పరిశోధన చేశారు. ఆయన తన పరిశోధన గురించి చెబుతూ శంబలా అనేది భూమి నుంచి స్వర్గానికి వేసిన వంతెన అని పేర్కొన్నారు. ఆ ప్రాంతం ప్రపంచంలోని ఏ ఇతర ఆధునిక ప్రాంతానికి తీసిపోదు అని, అక్కడి వారు టెలిపతితో ప్రపంచంలోని ఎక్కడి వారితోనైనా సంభాషించగలరు అని, ఎక్కడ జరుగుతున్న అభివృద్ధి అయినా విధ్వంసం అయినా క్షణాలలో వారికి తెలిసిపోతుంది అని తెలిపారు. 8 రేకుల భారీ కలువ పువ్వు ఆకారం ఎలా ఉంటుందో ఆ ఆకారంలో ఆ నగరం ఉంటుందని తెలిపారు. 1974లో నికోలస్ రోరిడ్జ్ అనే ఒక రష్యా పరిశోధకుడు శంబాలా నగరంపై అధ్యయనాలు చేసి పలు రహస్యాలను తెలుసుకున్నాడు. ఆయన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారాయి. దీంతో శంబాలా నగరం గురించిన సమాచారం జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్కు కూడా చేరింది. దాంతో ఆయన అల్టిమా తూలే అనే టీంను హిమాలయాలకు పంపి పరిశోధనలు చేయించాడు. అయితే వారి శ్రమ ఫలించలేదు. శంబాలా నగరాన్ని కనుగొనలేక వెనుదిరిగారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ శంబాలా నగరాన్ని చూసిన వ్యక్తుల్లో ఒకరు వడ్డిపర్తి పద్మాకర్. 1980లో ఆయన హిమాలయాల్లోని ఓ గుహలో కఠోర తపస్సు చేస్తున్నప్పుడు విపరీతమైన మంచు తుఫాన్ ఏర్పడిందని, ఆ వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్న సమయంలో సుమారు ఓ 20 అడుగుల ఎత్తైన వ్యక్తి తన తలను పట్టుకొని జనావాసాలు ఉన్న ప్రాంతంలో వదిలి వెళ్లిపోయాడని ఆయన తెలిపారు. దివ్య దృష్టి గల వ్యక్తులకు శంబాలాలోకి ప్రవేశం సులభమని, ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యమని పురాణాల్లో పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు వెళ్లిన వ్యక్తులు కేవలం శంబాలా నగరానికి చెందిన మనుషులను మాత్రమే చూసి వచ్చినట్లు చెప్పారు. అసలైన రహస్య నగరంలోకి ఎవరూ అడుగు పెట్టలేదు. శంబాలా నగరం మానస సరోవరం కైలాస పర్వతానికి అతి సమీపంలో అదృశ్య రూపంలో దాగి ఉంది. ఎంతో మంది భక్తులు అక్కడ తాము దేవతలను చూశామని చెబుతుంటారు. ముఖ్యంగా పూర్ణిమ నాడు మానస సరోవరానికి దేవతలు దిగి వస్తారని, ఆ సమయంలో ఆకాశంలో దివ్యకాంతులు కనిపిస్తాయని చెబుతుంటారు. టిబెట్ బౌద్ధకాల చక్రం, భారతీయ పురాణాల ప్రకారం శంబాలా నగరం చుట్టూ 8 రేకుల కమలం ఆకారంలో పర్వతాలు ఉంటాయి. మధ్యలో స్ఫటిక శ్రీచక్రం ఉంటుంది. దాని చుట్టూ గొలుసు కట్టుగా పర్వతాలు ఉంటాయి. శంబాలా రాజధాని పేరు కలాప. స్ఫటిక శ్రీచక్ర భవనంలో ఒక భూగ్రమం నమూనా ఉంటుంది. అది తిరగబడిన పిరమిడ్ తరహాలో ఉంటుంది. అందులోకి వెళ్లేందుకు కొన్ని సొరంగాలు ఉంటాయి. అందులో 1,000,000 కాంతుల కాంతితో సమానమైన చింతామణి అనే దివ్యమణి ఉంటుంది. సప్తరస ధాతువులతో ఏర్పడిన ఈ మణికి అర్ధచంద్రాకారంలో ఒక ముఖం ఉంటుంది. సిద్ధ ఋషులు దానికి నిత్యం శివ విష్ణు మంత్రాలతో అర్చన చేస్తారు. ఆ మణి కోరిన వరాలు ఇస్తుందని ప్రతీతి. భవిష్యత్తులో దాన్ని కల్కి భగవానుడు ధరిస్తాడని పురాణాల్లో ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సృష్టి పుట్టిన నాటి నుండి నేటి వరకు వివిధ ఋషులు లిఖించిన గ్రంథాలన్నీ ఇక్కడ భద్రంగా ఉన్నాయి. టిబెట్ బౌద్ధ సన్యాసులు సైతం శంబాలా నగరం గురించి చెబుతుంటారు. మణి పద్మహం అనే మంత్రాన్ని
వీరు నిత్యం జపిస్తారు. అయితే శంబాలా నగరం నిజంగానే ఉందా? దాన్ని చూశామని చెబుతున్న వ్యక్తుల వాదనతో ఏకీభవించవచ్చా అనేది మనం ప్రత్యక్షంగా చూస్తే గాని చెప్పలేం. శంబాలా నగరం అనేది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీనే. భూమి బల్లపరుపుగా ఉంది అని నమ్మే రోజుల్లో భూమి గుండ్రంగా ఉంది అంటే ఎవరూ నమ్మలేదు. అలాగే భూమి చుట్టూ మిగతా గ్రహాలు తిరుగుతున్నాయని భావించే రోజుల్లో భూమే సూర్యుడి చుట్టూ తిరుగుతుందని చెబితే పిచ్చోళ్ళుగా భావించిన సమాజం మనది. చెప్పుకుంటూ పోతే చరిత్ర గమనంలో ఇలాంటి విషయాలు కోకొల్లలు. మానవజాతి ఉద్భవించిన దగ్గర నుంచి ఇప్పటిదాకా మనకు తెలిసింది కేవలం గోరంతే. ఇంకా తెలియాల్సింది, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. కాబట్టి ఇప్పటిదాకా మనకు తెలిసిన కొంచెంతోటే మొత్తం తెలుసు అనుకోవడం సరికాదు. మనకు తెలిసిందంతా నిజం కాదు, తెలియనిదంతా లేదని లేదు. మనకు తెలియని, మన ఊహకందని విషయాలు ఇంకా ఎన్నో ఉండి ఉండవచ్చు. శంబల అందులోకి చేరుతుందేమో, వేచి చూడాల్సిందే.